ఎలా ఉన్నారు మీరు? మేము బాగున్నాం ఫ్రెండ్స్. ఈరోజు మిగిలిపోయిన చపాతీలు ఉంటాయి కదండి, మిగిలిపోయిన చపాతీలు ఉంటాయి కదా, అవి నూడిల్స్ చేస్తున్నాను. చాలా బాగుంటాయండి టేస్ట్గా. ఏమి కూర లేనప్పుడు చపాతీలు ఉంటాయి కదా, ఇలా చేసుకొని తింటే సూపర్ ఉంటాయండి. చూడండి, చిన్న పిల్లలు తినచ్చు, పెద్దలు తినచ్చు. సూపర్గా ఉంటుంది. టిఫిన్కు పనికి వస్తుందండి. తినండి, తయారు చేస్తాను చూడండి ఫ్రెండ్స్. చపాతీ నూడిల్స్ కావలసిన పదార్థాలు: కొంచెం కొత్తిమీర, 2 ఉల్లిపాయలు, చపాతీలు 5, టమాటా సాస్, షెజ్వాన్ సాస్, చిల్లీ సాస్, అల్లం పేస్ట్, వెల్లుల్లి పేస్ట్, ఉప్పు. ఇప్పుడు నూనె పెట్టుకుందామండి. తర్వాత చపాతీలు చాక్తో చిన్నగా నూడిల్స్ లాగా కట్ చేసుకోవాలండి. ఇలా చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. ఒక మందంగా ఉండాలండి, మరీ నైస్గా ఉంటే బాగుండదు. కొంచెం మందంగానే కట్ చేసుకోవాలి. చూపిస్తున్నాను కదా, ఈ విధంగా కట్ చేసుకోవాలి. బాగుంటుందండి నూడిల్స్. చూడండి, ఇలాగే కట్ చేసుకోవాలి. టిఫిన్కి బాగుంటుందండి. చూడండి, ఇలాగే నైస్గాను ఉండకూడదు, లావుగాను ఉండకూడదండి. ఒక మీడియంగా నూడిల్స్ లాగా కట్ చేసుకోవాలి. చూసారు కదా, కట్ చేశాను. ఇలాగే కట్ చేసుకొని ఒక ప్లేట్లో వేసుకున్నాను. చూడండి, విడివిడిగా రావాలండి. చూడండి, ఎలా చూపిస్తున్నాను ఇదే విధంగా వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిందండి. చూడండి, ఆయిల్ వేసుకున్నాను. దాంట్లో ఒక అర్ధ స్పూన్ ఆవాలు వేసుకోవాలండి. చూపిస్తున్నాను చూడండి, అర్ధ స్పూన్ వేసుకోవాలండి. అర్ధ స్పూన్ ఆవాలు కొంచెం వేడెక్కాక చిటపట అయిన తర్వాత హాఫ్ స్పూను వెల్లుల్లి పేస్టు, హాఫ్ స్పూను అల్లం పేస్టు, అది కొంచెం పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలండి. తర్వాత అలా వేపేసుకున్నాక తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు తరిగి పెట్టుకున్నాం కదండి, అవి వేసుకోవాలండి. దోరగా వచ్చేంత వరకు వేసుకోవాలండి. బాగా వేగాలండి, గోల్డెన్ కలర్లో రావాలండి. పచ్చివాసన వెళ్తుంది, గోల్డ్ కలర్లో వచ్చే వరకు వేపుకోవాలండి. చూడండి, వేపుకోవాలండి. ఇలాగే వేపుకున్నాక పచ్చిమిరకాయలు వేసుకోవాలండి. తరిగి పెట్టుకున్నాం కదా, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. గోల్డెన్ కలర్లో రావాలండి, పచ్చివాసన అంతా వెళ్ళిపోవాలండి. ఇలా వేపిన తర్వాత చూడండి, గోల్డెన్ కలర్లో వచ్చిందా. వేపిన తర్వాత కరివేపాకు కొంచెం అండి, కరివేపాకు వేసుకోవాలండి. అది కూడా బాగానే వేగాలండి. వేపుకొని పెట్టుకోవాలండి. ఇలాగా బాగుంటుందండి, చేసుకొని తినండి, బాగుంటుంది. సాస్ అండి, షెజ్వాన్ సాసు 1 స్పూను, అది కూడా వేపుకోవాలండి. తర్వాత చిల్లీ సాస్ అండి, పచ్చివాసన అంతా పోవాలండి. చిల్లీ సాసు వేసుకుంటున్నాను.
అది కూడా పచ్చివాసన పోవాలండి. కలిపెట్టుకోవాలండి బాగా. టమాటా సాస్ అండి, సిమ్లో పెట్టుకుంటున్నానండి. టమాటా సాసు 1.5 స్పూన్ వేసుకోవాలండి. ఇంకా స్వీట్ ఎక్కువ కావాలన్నా కానీ వేసుకోవచ్చండి, మీ టేస్ట్కి సరిపడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ 1.5 వేసుకుంటున్నాను. ఇంకా పిల్లలు ఎక్కువగా ఇష్టపడతారు కావాలి అంటే ఇంకా టమాటా సాస్ వేసుకోవచ్చండి. నేను 1.5 అయితే వేసుకున్నాను ఇక్కడ. ఈ సాసులన్నీ బాగా కలిపెట్టుకోవాలండి. పచ్చివాసన వెళ్ళిపోవాలి, బాగా సాసులంతా కలవాలండి. గ్రేవీ లాగా రావాలండి. బాగా ఎల్లిపాయలకి బాగా పట్టుకోవాలండి. అంతా వేపుకోవాలండి. బాగా వేపుకున్నాక రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. టేస్ట్ చూసుకొని వేసుకోండి. నేను ఇక్కడ 1.5 స్పూన్ వేసుకున్నానండి. 5 చపాతీలండి కట్ చేసి పెట్టుకున్నాను. దానికి తగ్గట్టుగా ఉప్పు వేసుకోవాలండి. బాగా కలిపెట్టుకోవాలండి. తర్వాత కటింగ్ చేసుకునేటివి చపాతీలు వేస్తున్నాను చూడండి. చపాతీ నూడిల్స్ అండి. బాగా కలిపెట్టుకోవాలండి. అదంతా గ్రేవీ అంతా చపాతీలకు పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలండి. సాసులంతా పట్టాలండి బాగా. దానికంతా మిక్స్ చేసి పెట్టుకోవాలండి. చూడండి ఎంత బాగా వస్తుందో. చూడండి ఎంత బాగా వచ్చింది కదండి. ఇట్లనే అండి చేసుకొని చూడండి, బాగుంటుంది. పిల్లలకి చేసి పెట్టండి, బాగుంటుంది. రెడీ. చూసారు కదా ఫ్రెండ్స్, మిగిలిపోయిన చపాతీలతో నూడిల్స్ చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. చూసి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. పిల్లలైనా పెద్దలైనా బాగా టేస్ట్గా ఉంటుంది. మిగిలిపోయిన చపాతీలతో ఇలా చేసుకోవచ్చు. ఒకరోజు టిఫిన్ జరుగుతుందండి, బాగుంటుంది. చేసి చూసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి. బాయ్ ఫ్రెండ్స్.